అసలు ఒకటే నంబర్ మాత్రం మీ దగ్గర ఉంది. ఒకటే ఉంది మేడం. ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మీ దగ్గర అంటే ఉండవు, మీ అత్తగారి దగ్గర అయితే మా అత్తగారు కూడా ఇచ్చేవారు కాదండి. మా అత్తగారు టోటల్లీ ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఫోన్ బిజినెస్ ఏమోనమ్మా కాదా? కాదండి, ఫోన్ బిజినెస్ కాదండి. ఆడతారు ఇంట్లో, ఆన్లైన్ గేమ్ ఆడతారు, రమ్మీ అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా మేడం, అలాంటివి ఆడతారు. ఆడి అట్లా వచ్చే మనీ కూడా ఇంట్లో పెట్టరు. రీసెంట్ గానే డౌట్ వచ్చి ఒకసారి ఆయన పర్సనల్ ఫోన్ ఒకటి ఉంటే అది చెక్ చేస్తే దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేశారు. దొరికింది. దానివల్ల ఆయన మీద అనుమానం పెరిగింది. పెరిగాక అడిగితే నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటే అనవసరంగా అనుమానిస్తున్నావని మీ అత్తగారు మా అత్తగారు నన్ను రివర్స్ అయ్యారు. అలా చాలా సార్లు అయ్యింది గొడవ. మొన్న రీసెంట్ గా అలాగే గొడవ అయితే తాళి ఆయన ముఖం మీద కొట్టేసి ఇంట్లోంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. సరే కోపం వస్తే నువ్వు అలిగి వెళ్ళిపోవాలి, తాళి ఎందుకు తీసి పడేసి? అంటే ఆయనకి కొడుకు కూడా వద్దన్నారండి. నాకు నువ్వు వద్దు, పిల్లడు వద్దు, నేను బతుకుతాను, నీ బతుకు నువ్వు బతుకు అన్నారు. అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదండి. వదిలేసి వెళ్ళిపోవచ్చు నాన్న, నీ హక్కులు నీకు ఉంటాయి కదా. తాళి తీసి పడేయడం అంటే అదొక క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది కదా. అవును మేడం, కాకపోతే ఈ కోపంలో జరిగింది, కోపంలో చేశాను మేడం. అండ్ నేనే రియలైజ్ అయ్యి వెళ్ళాను మేడం, నేనే కోపంలో చేశానండి అని రియలైజ్ అయ్యి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో వెళ్ళిపోయావమ్మా ఇంట్లో వదిలేసి నువ్వు? ఒకసారి వెళ్ళాను, ఫస్ట్ టైం ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ అది వెళ్ళాను. అంతేగాని మళ్ళీ నేనే వచ్చాను మేడం. వెళ్ళి ఎంత కాలం అయింది? 2 months అవుతుంది మేడం. మళ్ళీ వచ్చేసాను నేను. ఎన్ని రోజులకి వచ్చావు వెనక్కి? 1 week వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడే ఉందా? వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం. వేసుకున్నావా తర్వాత? తర్వాత వచ్చాక వేసుకున్నాను, మళ్ళా తీసి మా ఆయన గారే తీసేసుకున్నారు కూడా. తాకడ పెట్టేశాడు అది కూడా? మొత్తం బంగారం మొత్తం ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్, పిల్లోడు మెడలో ఉన్న చైన్, ఉంగరాలు, ఆయన మెడలో ఉన్న చైన్లు అన్ని, ఇంకా గోల్డ్ అంటూ ఇంట్లో ఏం లేకుండా అత్తయ్య గారు చౌకున్న చౌలీలు మొత్తం, అత్తయ్య గారి తాడు కూడా అన్ని తాకట్టు పెట్టేశారు. దోపిడీ చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. బెట్టింగ్ ఇప్పుడు వరకు అయితే క్లారిటీ వచ్చిందమ్మా, పోయే డబ్బులన్నీ కూడా రమ్మీకి బెట్టింగ్ కి ఆడుతున్నాడని? అది ఇంకా క్లారిటీ రాలేదు సార్. ఇన్స్టాగ్రామ్ గొడవ ఏంటి? ఆ ఇన్స్టాగ్రామ్ గొడవ గురించి అడుగుతుంటే నా కొడుకు శ్రీరామచంద్రుడు అని అత్తయ్య గారు ఏమంటున్నాడు. మా ఆయన ఏమంటారు, జస్ట్ ఫ్రెండ్స్. అన్నిట్లో అంటే ఊరికి మాటలేనా, ఏమన్నా వల్గర్ గా ఉందా, కొంచెం డీప్ గా? అది అంత చూడనివ్వలేదు మేడం, వచ్చి తీసేసుకున్నారు ఫోన్, అంతలా డీప్ గా చెక్ చేయనివ్వలేదు. మీ ఆయన మీద ఈ 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడక ముందు ఎప్పుడైనా నీకు అతని వ్యవహారం గురించి అనుమానం ఉందా? లేదు సార్, అప్పుడు దాకా డౌట్ లేదు సార్. నీకు శ్రీరామచంద్రుడే అప్పటి వరకు? ఈ మధ్య కాలంలోనే తన బిహేవియర్ మారి. సరే, మీ అత్తగారు ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేస్తుంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఇంట్లో ఉన్నావు కదా. ప్రాబ్లం సాల్వ్ కాలేదు మేడం, అవ్వట్లేదు మేడం. ఎందుకు వచ్చారు ఇక్కడికి రావడానికి? అంటే మా ప్రాబ్లం కి ఇంకా మంచి సొల్యూషన్ దొరుకుతది అని ఇక్కడికి వచ్చాను మేడం. మీకేం కావాలి? అంటే తను ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నాడు అని బయటకు వచ్చేస్తే చాలు మేడం. తను మంచోడు కాదని నేను అనట్లా, తను చేసిన తప్పు బయటకు వచ్చేస్తే. నీ దృష్టిలో తప్పేంటి? ఒకటి ఏం గేమ్లు ఆడుతున్నాడో ఆ బెట్టింగ్ గేమ్స్ అవే ఆపాలి, ఇంకొకటి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియాలి, ఆ గోల్డ్ ఎక్కడ తాకట్లు పెట్టాడో అవి విడిపించి ఇవ్వాలి. ఆ అమ్మాయిలతో ఏదైతే మెసేజ్లు ఉన్నాయో అలాంటివి కంటిన్యూ అవ్వకూడదు. ఇదేమన్నా మేము కౌన్సిలింగ్ ఇస్తామని వచ్చారా? అవును మేడం, మీరు డీటెయిల్స్ కనుక్కొని అవన్నీ. పేరెంట్స్ కి తెలుసమ్మా ఇదంతా జరుగుతుందని చెప్పి నువ్వు మీ ఇంటికి వెళ్ళేవి అన్నావు కదా, మరి వాళ్ళు ప్రశ్నించలేదా అల్లుడు గారిని? మా మమ్మీ అడిగారు సార్, మా అమ్మ నాన్నగారు అడిగారు, ఏంటమ్మా ఎందుకు వస్తున్నావు అని అంటే, ఇలా జరుగుతుంది, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను. కానీ ఇలా ఫోన్లు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి. ఎందుకు చెప్పలేదు? భయపడ్డావా? లేదండి, చెప్తే ఎక్కడ అత్తయ్యని మావయ్యని తప్పు అనుకుంటారు అని చెప్పి ఆలోచించి వాళ్ళు కూడా ఇతన్ని అడగలేదు, అంటే ఈ వ్యవహారం కాదు, జనరల్ గా ఏమైంది బాబు అని అడగలేదు, క్వశ్చన్ రాలేదు. సో ఏదన్నా నీ మటుకు నువ్వే డీల్ చేద్దాం అనుకున్నావు, అది జరగలేదు కాబట్టి మా దగ్గరికి వచ్చావు. అవును సార్. అది కాకుండా సార్, ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్. ఏది వాట్సాప్ లో ఉన్న, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి? అది కాకుండా మేడం, బయట ఇంకో అమ్మాయితో ఎవరితోనో మాట్లాడుతున్నాడని మీ డౌట్? డౌట్ కాదు మేడం, అఫైర్ ఉందని కన్ఫర్మ్ మేడం. బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. బయట వాళ్ళు ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు సార్, ఆయన కొలీగ్స్. ఏం చూసారంట? ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు, రూముల్లోకి వెళ్తున్నారు అని చెప్పి. ఎంతకాలం అయిందమ్మా మీకు ఈ విషయం తెలిసి? నాకు రీసెంట్ గానే వెళ్ళొచ్చాకే తెలిసింది. అడిగావా? అడిగితే లేదు, ఫ్రెండ్స్ తో పార్టీ. సో తిరగలేదు అని అన్నట్లే గానీ తిరుగుతున్నాను కానీ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాను. అంటే మీకు తెలిసినంత వరకు ఈ 2 months లో ఇన్ని విషయాలు 1 by 1 బయటపడుతూ వచ్చినాయి. ఈ 2 విషయాలే తెలిసాయి మేడం, ఇంకెన్ని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు మేడం. మీ దగ్గరకు వస్తే మీరు అవన్నీ కనుక్కొని చెప్తారు అన్న
నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ అత్తమాయ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇంకెక్కడ చెప్పుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చావు. అవును మేడం. సరే, మీ ఆయన పేరు ఏంటమ్మా? మా ఆయన పేరు కృష్ణ అండి. కృష్ణ. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చారండి, ఆయన కూడా పిలుద్దాం ఒకసారి. కృష్ణ గారు రండి, నమస్తే, కూర్చోండి. కృష్ణ గారు, ఇప్పటివరకు మీ ఆవిడ దివ్య చెప్తూ వచ్చారేంటంటే ఇంట్లో మీరు ఎటువంటి జీతం ఇవ్వట్లేదు, బిజినెస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నారంట, వారానికి ఒక రోజే ఇంటికి వస్తున్నారంట, దానికి తోడు ఏదో ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి 5 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారంట. ఇవన్నీ కూడా ఆవిడ సహించింది. బట్ ఇప్పుడు ఆవిడ ఇక్కడి వరకు రావడం ఏంటంటే మీరు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, మాతో సరిగ్గా ఉండట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు? మాతో ఉండట్లేదు అంటే అండి, ఇప్పుడు ఆమె చెప్తుంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఇలా ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆమె తెలియకుండా ఏం జరగట్లేదుగా, అన్ని తెలుస్తున్నాయి. నువ్వు చేస్తున్నావు సరే, ఆవిడకి తెలియాలని రూల్ ఏమి లేదు కదా. ఆవిడ కనీసం నీకున్న మిగతా 5 ఫోన్లు నెంబర్లు కూడా ఇవ్వలేదంట. సరే, ఆవిడకి ఏమేమి తెలుసో చెప్పండి మీరు. ఆమెకు అన్ని తెలుసు సార్. ఏది నువ్వు బెట్టింగ్లు ఆడేవి కూడా ఆవిడకి తెలుసా? తెలుసు మేడం. అదే ఆవిడ చెప్పింది, బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆయన ఎంత ఆడతాడని ఆవిడకి తెలియదు, ఆడతాడు అంతే. తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో తెలియదు. అలా అంటే బెట్టింగ్లు ఆడతా, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, అవి పెడతా, మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెడతా. నీ ఫుల్ టైం జాబ్ బెట్టింగ్ ఏనా? జాబ్ కాదు, బిజినెస్ కూడా చేస్తా. అది బిజినెస్ బెట్టింగ్స్ ఆడడం. మరి మీ బిజినెస్ ఏంటి? బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్. అందుకే 6 ఫోన్ల. ఇప్పుడు దాకా రియల్ ఎస్టేట్ చేస్తారన్న బిజినెస్ నాకు కూడా తెలియదు. ఇప్పుడు విన్నాం, ఫస్ట్ ఒకటి రివీల్ అయింది. కాదు, రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తాయా, బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదిస్తావా? బెట్టింగ్ ద్వారా సంపాదిస్తా. సో ఇదే ప్రైమరీ జాబ్ అయింది, అది సెకండరీ అయింది అంటే అలవాటు అయిపోయింది. మరి బెట్టింగ్ ద్వారా నీకు డబ్బులు వస్తుంటే గోల్డ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇంట్లో అన్ని గోల్డ్ వెళ్ళిపోయింది బయటికి. వాళ్ళకి పెట్టాలి కదా. హిందీ ఇంగ్లీష్ చదువుకోవడానికి వెళ్ళినాయి అంట గోల్డ్ అంతా. ఆఖరికి అమ్మాయి తీసేసిన నల్లపూసలు కూడా తాకడి పెట్టావంట. వాళ్ళకి పోషించాలి కదా సార్. మరి బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి కదా, బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి అంటున్నావు. అక్కడికే ఖర్చులకే అయిపోతున్నాయి మేడం. ఏం ఖర్చులు అంటే? బాగా తాగుతావా, తిరుగుతావా, ఫ్రెండ్స్ లకు పార్టీలు ఇస్తావా? అవును మేడం. మీ ఆవిడ అడిగిన కొన్ని క్వశ్చన్స్ లో 2 క్లారిటీ. నువ్వు బెట్టింగ్లు ఆడతావు, ఏ బిజినెస్ చెయ్యవు, గోల్డ్ తాకట్లయితే పెట్టేసావు. మేడం ఇదంతా అబద్ధం. ఆమెకు సగం తెలుసు, సగం తెలియదు మేడం. తెలియదు చెప్పు, మీతో తెలియంది మాకు చెప్పు. ఆ తెలియని దాని గురించే వచ్చింది మా దగ్గరికి, నువ్వు చెప్పుంటే మా దగ్గర రాదు. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ నువ్వు వస్తే గానీ నేను రాను, లేకపోతే ఊరేసుకుంటా, నేను చచ్చిపోతా. ఈ రోజా? హ్యాపీ బర్త్డే. మీ పుట్టినరోజా? నా పుట్టినరోజు మేడం. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతా. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, న్యాయం చేస్తారు నాకు అని తీసుకొచ్చింది. ఈ 3 వ్యక్తులు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏంది? అసలు నేను తను తెలియకుండా ఏం చేస్తున్నా? అదే కదా, వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తున్నావు, మిగతా 5 రోజులు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు. చెప్పే కదరా తమ్ముడు ఇందాక 50% సస్పెన్స్ అని. విప్పే, ఇంకేంది, ఇంకెప్పుడు విప్పుతావు? అదే సార్. నీ బర్త్డే అని చెప్పలేకపోతున్నావా? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే అర్థమైపోతుంది. నైట్ పార్టీలు తిరుగుతా సార్, నైట్లో ఆడతా గేమ్ ఎక్కువ. అది కాదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.